ప్రేక్షకులకు నమస్కారం. శభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్వాగతం. సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే వరకు అక్షర మధుధారలుకు తెలుగు కవిత తొలి పునాది అదే రాజమహేంద్రి. రెడ్డి దొరల విభవాలకు కృష్ణదేవరాయ సభకు అన్నమయ్య రామదాస త్యాగయ వాగేయాలకు గోదావరి కృష్ణ పెన్న తుంగభద్ర వంశధార ఇంద్రకీల దుర్గమ దర్గాల నేల గుణదల తిరుమల శ్రీగిరి అరకులోయ సింహాద్రి పైడి తల్లి అరసవల్లి ఉక్కు ఉప్పొంగు కడలి సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే. మన దగ్గరలోనే మన చుట్టూనే ఎన్నో విశేషాలతో కూడిన ప్రదేశాలున్నాయి. ఆధ్యాత్మికంగానే కాదు, చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపదను మన కళ్ల ముందు నిలబెట్టే అద్భుత పర్యాటక ప్రదేశం మహానంది. భక్తితో హృదయాన్ని నింపి కళా సంపదతో మనసును రంజింపచేసే మహానంది క్షేత్రాన్ని గురించి ఈనాటి శభాష్ ఆంధ్రప్రదేశ్లో తెలుసుకుందాం. ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే పర్యాటకులకు నల్లమల అడవుల్లోని మహానంది ఆహ్లాదపరుస్తుంది. గిద్దలూరు ఘాట్ రోడ్లో నంద్యాల వైపు 30 కిలోమీటర్లు ప్రయాణించాక మలుపు తిరిగి మహానందికి చేరుకోవచ్చు. మహానందికి నంది మండలంగా పేరు పొందిన నంద్యాల 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. గిద్దలూరు ఘాట్ రోడ్కు సమాంతరంగా రైల్వే ట్రాక్ వెళుతూ ఉంటుంది. అలా ఘాట్ రోడ్ మీద ప్రయాణించి మహానందికి చేరుకోగానే ఊరి పొలిమేరలో ఊళ్ళోకి స్వాగతిస్తున్నట్లుగా ముఖద్వారం కనబడుతుంది. మహానంది యాత్రా స్థలమే కాక పర్యాటకులకు
ముఖం నుండి క్షణమైన ఆగకుండా సంవత్సరం పొడవునా వెలువడుతూనే ఉండడం విశేషం. లో మహానందికి సమీపంలోని గోపవరం అనే గ్రామం నుండి ఆవుల మందను తోలుకుని ఒక గోపాలుడు ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి వాటిని మేపుతూ ఉండేవాడట. కపిల అని పిలుచుకునే ఒక ఆవు తప్ప అన్ని ఆవులు పాలిచ్చేవట. ఆ ఆవు మంద నుండి రోజూ విడిగా వెళ్లడం గమనించిన ఆ గోపాలుడు ఆ ఆవు పుట్టలో ఉన్న ఒక బాలుడికి పాలధారలను కురిపించడం చూసి ఆశ్చర్యపడ్డాడట. రాజుకి ఈ విషయం తెలుపగా రాజు నందనుడు ఆ దృశ్యాన్ని చూడగోరి చాటుగా వెంబడించాడట. ఆ దృశ్యాన్ని చూసి పెద్దగా హరహర మహాదేవ అని కేక వేశాడట. ఆ కేకకు హడలిపోయిన ఆ పాలిచ్చే ఆవు పుట్టను తొక్కిన గుర్తులు కూడా మహానందీశ్వరలింగంపై చూడవచ్చు. మనకి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి మన భారతదేశ ఔన్నత్యాన్ని సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలాగా ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి క్షేత్రాల్లో మహానంది క్షేత్రం అనేటువంటిది చాలా అద్భుతంగా ఈ యొక్క భారతావనిలో ఉండడం విశేషం. ఈ యొక్క నందీశ్వరుడు ఈశ్వరుడు వాహనంగా స్వీకరించినటువంటి సమయంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ 9 భాగాలుగా ఉన్నటువంటి నవనంది క్షేత్రం అనేటువంటి నంది మండలంగా పిలవబడేటువంటి ఈ యొక్క మహానంది క్షేత్రాన్ని చుట్టూ 9 మైళ్ళ దూరంలో మహావిష్ణువు, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ ఇలా మొదలగు 9 మంది కూడా విశేషమైనటువంటి నందుల్ని ప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతం ఇది. ఈ యొక్క ప్రాంతమంతా కూడా నంది మండలం, నంద్యాల అనేటువంటి నందుల ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి నంద్యాల అనేటువంటి పట్టణము ఈ యొక్క ప్రాంతానికి ఆ యొక్క పేరు రావడం అనేటువంటిది జరిగింది. అనంతర కాలంలో ఈశ్వరుడు విశేషంగా ఈ యొక్క బాలుడి ఆకారంలో తన యొక్క శిష్యుడైనటువంటి శిలార్ధుడు తపస్సు చేసినటువంటి పుట్టలో కొలువుదీరి నిత్యం కూడా ఈ యొక్క అరణ్యమంతా కూడా గోవులు మేత కొరకు వస్తూ ఉంటాయి కాబట్టి
ఆ యొక్క వచ్చినటువంటి గోవుల క్షీరాన్ని, స్వచ్ఛమైనటువంటి క్షీరాన్ని స్వీకరిస్తూ ఇక్కడే గడపసాగాడు భక్తులను అనుగ్రహిస్తూ. అలా కొంతకాలానికి 1800 సంవత్సరముల పూర్వం నందన చక్రవర్తి అనేటువంటి చక్రవర్తి ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండగా, ఆ యొక్క చక్రవర్తి వద్ద ఉన్నటువంటి వేలాదిగా ఉన్నటువంటి గోవులు నిరంతరం ఈ యొక్క అరణ్యంలో మేత మేస్తూ సాయంత్రం వెళ్ళి అన్నీ కూడా సుఖంగా ఉండేటువంటి సందర్భంలో కపిల అనేటువంటి గోవు మాత్రం ఇక్కడ నందనుడు జన్మించినటువంటి, నందీశ్వరుడు జన్మించినటువంటి పుట్ట చుట్టూ ప్రదక్షిణం చేసి తన యొక్క క్షీరాన్ని, పాలనంతా కూడా ధారగా పోసేటువంటి దృశ్యాన్ని చూసినటువంటి కాపరి భయభ్రాంతులకు గురి అయ్యి, ఎవరి బాలుడు ఈ యొక్క క్షీరాన్ని ఎందుకు ఇస్తున్నాడో అనేటువంటి విషయం తెలియక తన యొక్క ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నందన చక్రవర్తికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అది విన్నటువంటి ఆ యొక్క మహారాజు ఆశ్చర్యంగా ఈ యొక్క సంఘటనను ఆలోచిస్తూ మరుసటి రోజు తన కాపరితో పాటుగా తను కూడా వచ్చి అసలు ఏం జరుగుతోంది అనేటువంటిది చూడాలి అని చెప్పేసి వచ్చి చూడగా, ప్రతిదినం వలె ఆ యొక్క కపిల అనేటువంటి గోవు ఆ పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి బాలుని ఆకారంలో ఆ యొక్క పుట్టలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ యొక్క ఈశ్వరుడు క్షీరాన్ని సేవించేటువంటి దృశ్యాన్ని చూసి భయపడి ఈశ్వర దర్శనం అయింది కదా అనేటువంటి సంతోషంతో హరహర మహాదేవ అంటూ గట్టిగా అరవడం అనేటువంటిది జరుగుతుంది. వెంటనే గోవు నన్ను వెంబడించి ఎవరో వచ్చారు, నన్ను పరిశీలిస్తున్నారని చెప్పి భయపడి తన యొక్క కాలును పుట్ట మీద పెట్టి అంతర్ధానం అవుతుంది. పరమేశ్వరుడు ఆకాశవాణి రూపంగా, నాయనా నందన, నా యొక్క వాహనము, నా యొక్క పరివారమైనటువంటి నందీశ్వరుడు జన్మించినటువంటి స్థలంలో పుట్టాకారంలో భక్తులను అనుగ్రహించడానికి నేను ఒక శిశువు రూపంలో అక్కడ ఉంటాను కాబట్టి, ఆ యొక్క గోవు ఇచ్చేటువంటి క్షీరాన్ని సేవిస్తూ నేను ఆ పుట్టలో నివసిస్తున్నాను కాబట్టి నువ్వు ఎటువంటి భయానికి లోనవ్వకుండగా అక్కడ ఆలయాన్ని నిర్మించు. తదుపరి కాలంలో విశేషమైనటువంటి క్షేత్రంగా, భక్తులకి అనేక విధములైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి క్షేత్రంగా ఉంటుంది అని చెప్పేసి ఆ యొక్క పరమేశ్వరుడు వాక్యాన్ని విన్నటువంటి నందన చక్రవర్తి అనంతరం మరుసటి రోజు వచ్చి ఈ ఆలయం చుట్టూ ప్రాకారాలు ఇవన్నీ కూడా కట్టి ఈ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. మహానందీశ్వర ఆలయం ప్రక్కన
అలా పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలు దర్శనమిస్తున్నాయి. పాండవుల కాలం నాటికే ఈ ఆలయం ప్రసిద్ధి చెందిందనడానికి ఈ లింగాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. స్తంభాలలో చెక్కిన సింహాల నోట్లో ఉన్న రాతిగుండులను త్రిప్పితే తిరుగుతూ ఉండడం ఆశ్చర్యకరం. ఈ యొక్క ఆలయంలో అనంతర కాలంలో ఇక్కడ జలం సమృద్ధిగా ఉండడంతో ఇక్కడ వివాహాదులన్నీ కూడా చేసుకోవడానికి విశేషంగా ఉండాలి అని, శివ కేశవులకి భేదము లేదు అన్నట్టుగా రాముల వారు కోదండరామ నామధేయంతో ఈ యొక్క క్షేత్రంలో వెలసి ఉండడం అనేటువంటిది విశేషం. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడితో పాటుగా మహావిష్ణు స్వరూపంగా దశావతారాల్లో ప్రధానమైనటువంటి అవతారంగా ఉన్నటువంటి సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామి వారు కూడా ఈ యొక్క క్షేత్రంలో కొలువుదీరి ఉండడం అనేటువంటిది చాలా విశేషం. అట్లాగే ఈ యొక్క క్షేత్రంలో చనిపోతే కనుక కపాల మోక్షం ఉండదు అనేటువంటిది మోక్షస్థానంగా చెప్పబడుతుంది. ఈ యొక్క మహానందిని ఇక్కడ చనిపోయినటువంటి వారికి ఎటువంటి నరక బాధలు కానీ ఇతర ఏ విధమైనటువంటి కష్టం లేకుండా తిరిగి జన్మ అనేటువంటిది లేకుండా మోక్షాన్ని ప్రసాదించేటువంటి క్షేత్రంగా కూడా ఈ యొక్క మహానంది క్షేత్రాన్ని చెప్పబడుతుంది. ఇన్ని విశేషములతో కూడుకున్నటువంటి ఈ యొక్క క్షేత్రంలో ఇక్కడ ప్రవహించేటువంటి ఆ యొక్క నంది తీర్థం అనేటువంటి రుద్రగుండ జలమంతా కూడా సుమారు 4000 ఎకరాలకు నిరంతరం సాగుబడికి కూడా వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతూ ఆ యొక్క జలం కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా సమాన స్థాయిలో ప్రవహించడం అనేటువంటిది చాలా విశేషం. మనం సాధారణంగా పెద్ద పెద్ద నదులు కానీ ఎక్కడైనా కానీ భయంకరమైనటువంటి వేసవి కాలం వచ్చినప్పుడు తగ్గిపోతూ ఉంటుంది, లేదా వానలు అధికంగా వచ్చినప్పుడు పెరుగుతూ ఉంటుంది. కానీ అటువంటి ఏ విధమైనటువంటి హెచ్చు తగ్గులు లేకుండగా సమాన స్థాయిలో ప్రవహించేటువంటి జలం అనేటువంటి ఈ యొక్క క్షేత్రంలో చాలా విశేషం. కాబట్టి ఎన్నో విశేషాలు కలిగినటువంటి ఈ యొక్క క్షేత్రంలో చక్కగా కార్తీక మాసములు, అట్లాగే మాఘమాసంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవము, కామేశ్వరి అమ్మవారికి నవరాత్రి ఉత్సవములు ఇవన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి. కాబట్టి అట్లాగే ఈ యొక్క క్షేత్రంలో పూర్వభాగంలో మనకి నాగలింగ వృక్షం అనేటువంటి కొన్ని 7000 సంవత్సరములకు పైబడినటువంటి వృక్షం అనేటువంటిది ఇక్కడ ఉన్నది. ఆ యొక్క వృక్షాన్ని ప్రదక్షిణం చేసి ఒక గుడ్డలో ఎర్ర గుడ్డలో రాయిని కట్టి గనక 11 సార్లు ప్రదక్షిణం చేస్తే సంతానాన్ని కూడా కలగజేస్తుంది. ఎంతోమంది ఆ యొక్క వృక్షాన్ని ప్రదక్షిణం చేసి నాగలింగ చెట్టుని ప్రదక్షిణ చేసి సంతానాన్ని పొందినటువంటి సంఘటనలు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క నీటిలో 40 రోజుల పాటు మనం స్నానం చేస్తే కనుక శరీరంలో ఉన్నటువంటి చర్మ వ్యాధులు రుగ్మతులన్నీ కూడా పోవడం అనేటువంటిది అనేక మంది వేలాది మంది భక్తులు ఇక్కడ ఆ యొక్క స్నానాన్ని ఆచరించి తగ్గించుకున్నటువంటి సంఘటనలు కూడా ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ క్షేత్రంలో గోవు అనేటువంటిది ఎప్పుడూ కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత ఆ యొక్క గోవు గిట్టలు తగిలేలాగా ఆ యొక్క గోవు మధ్యలో నుంచి మనం వెళ్ళి ఆ యొక్క తోకను శిరస్సుకు తాకించి మనం నమస్కారం చేస్తే కనుక సమస్త ముక్కోటి దేవతల స్వరూపమైనటువంటి ఆ యొక్క గోవు యొక్క అనుగ్రహం కూడా ఈ క్షేత్రంలో మనకి విశేషంగా కలిగేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఇంతటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మహానంది క్షేత్రాన్ని భక్తులందరూ కూడా విశేషంగా దర్శించి తరించి ఆ యొక్క కామేశ్వరి మహానందీశ్వరుల అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా యాత్రాస్థలంగానే కాక మహానంది ప్రకృతి మనకు ప్రసాదించిన ఆరోగ్యప్రదమైన శుద్ధజల కేంద్రంగానూ అలరారుతోంది. మన వారసత్వ సంపద అయిన శిల్పకళా నైపుణ్యంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మన ప్రాచీనులు నిర్మించిన ఆలయాలు, కళలు వివిధ శాస్త్రాల నైపుణ్య శిక్షణాలయాలుగా విలసిల్లాయని, వాటిని శిథిలం కాకుండా పరిరక్షించుకోవడం మన బాధ్యత అనే ఆలోచన మహానందిని సందర్శించిన పర్యాటకులకు కలిగి తీరుతుందనడంలో సందేహం లేదు.
దూరపు కొండలు నునుపు అనేది వాస్తవమని మహానంది పర్యాటకులకు అవగతమవుతుంది. ఎక్కడికో దేనినో చూడగోరి వెళతాం. చారిత్రకంగా పర్యాటక స్థలంగా మహానంది విశిష్టతలను తెలుసుకున్నవారు జీవితంలో మన దగ్గరలో ఉన్న మహానందిని దర్శించి శభాష్ ఆంధ్రప్రదేశ్ అనుకోక మానరు. సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే.